ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించి చాలా అప్డేట్స్ షికార్లు కొడుతున్నాయి. ఆ వివరాలను క్లుప్తంగా టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్గా ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా ఉన్న సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్కు ట్రేడ్ అవ్వడం కన్ఫర్మ్ అయింది. ఈ ట్రేడ్ డీల్కు సంబంధించిన ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది. మరొక 24 గంటల్లో మొత్తం డీల్ పూర్తి కావచ్చని సమాచారం. ఈ డీల్లో రవీంద్ర జడేజా మరియు శామ్ కరణ్ రాజస్థాన్ రాయల్స్కు వస్తారు. అయితే అశ్విన్, రైనా వంటి సీఎస్కే మాజీ ఆటగాళ్లు మాత్రం జడేజాను సీఎస్కే వదులుకోవడం చాలా పెద్ద తప్పిదమని, అతడొక వజ్రమని చెప్తున్నారు. మరి జడేజా విషయంలో చెన్నై తప్పు చేసిందా లేక కరెక్ట్గానే చేస్తుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇక సంజు ఎలాగో జట్టు నుండి సైడ్ అయిపోయాడు కాబట్టి యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ లేదా రియాన్ పరాగ్లో ఎవరిని కెప్టెన్ చేయాలని రాజస్థాన్ జట్టులో చర్చ మొదలైంది. ఆ జట్టు ట్రాక్ రికార్డును పరిశీలిస్తే రియాన్ పరాగ్ పై వాళ్లకు లవ్ ఎక్కువ కాబట్టి అతడికే కెప్టెన్సీ అప్పచెప్పడం ఖాయంగా కనబడుతుంది. ఇక గుజరాత్ టైటాన్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కు మధ్య బ్రేక్ జరిగిపోయిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 2024-25 సీజన్లో 27 మ్యాచ్లకు 19 వికెట్లు తీసుకుని 9 ఎకానమీతో పరుగులిచ్చి నిరాశపరిచాడు. దీంతో రషీద్ ఖాన్ కొండ కాదు గుదిబండ అని గుజరాత్ జట్టు భావిస్తోందని వార్తలు వచ్చాయి. కానీ గుజరాత్ జట్టేమో మా ప్రేమ చాలా గొప్పది, గుజరాత్తోనే రషీద్ ఉంటాడని అనఫిషియల్ గా మీడియాకు లింకులిస్తోంది. ఇక ఎస్ఆర్హెచ్ జట్టు షమి, చహర్ను రిలీజ్ చేసి 26.9 కోట్లతో వేలానికి వెళ్లాలని అనుకుంటుంది. ఇక ముంబై, సన్ రైజర్స్ మధ్య ఇషాన్ కిషన్ కోసం ట్రేడ్ రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. క్యాష్ డీల్కు బదులు తిలక్ వర్మ మరియు మిచెల్ శాంట్నర్ను అడిగారని చెబుతున్నారు. ఇషాన్ కిషన్ లాంటి ఒక రంగురాయిని డబ్బులిచ్చి కొనుక్కుంటామంటే తిలక్ లాంటి వజ్రాన్ని అడుగుతారా? పక్కకెళ్లి ఆడుకోండని ఎస్ఆర్హెచ్ కు ముంబై చెప్పినట్టు సమాచారం. చివరగా వెంకటేష్ అయ్యర్ను 23.75 కోట్లకు కొన్న కేకేఆర్ పరిస్థితి ఇంజన్ పాడైన బీఎండబ్ల్యూను కొనుక్కున్నట్టు తయారైంది. దీంతో అతన్ని రిలీజ్ చేయాలని కేకేఆర్ డిసైడ్ అయింది. దీంతో కలకత్తా నైట్ రైడర్స్ 40 కోట్ల బడ్జెట్తో ఆక్షన్లోకి దిగనుంది. అలా ఈ మినీ వేలంలో అత్యధిక పర్సు కలిగిన జట్టుగా బరిలోకి దిగనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.